తీసుకొని జయశంకర్ గారు కానీ మధుసూదనాచారి గారు కానీ వారితో కలిసి వచ్చినటువంటి కొద్దిమందిని అప్పట్లో ఉన్నటువంటి ఉద్యమకారులు రాజేంద్రన్న లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులు కానీ అప్పటికి సహకారం అందించినటువంటి ఇక్కడి ఉన్నటువంటి సింగరేణి కార్మికులు కానీ ఆర్టీసీ కార్మికులు కానీ కేసీఆర్ గారు అడగగానే అనేక మంది కార్మికులు వెన్ను తట్టి ఉద్యమాన్ని నిర్మించి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచక తప్పలేదు. 2001లో పార్టీ పెడితే 2009లోపే అనేక పర్యాయాలు ఎమ్మెల్యే పదవులు, ఎంపీ పదవులు, కేంద్ర మంత్రి పదవులు, అనేక మంత్రి పదవులు, రాష్ట్ర మంత్రి పదవులు హరీష్ రావు గారితో సహా అందరూ వదులుకోవాల్సి వచ్చింది. తృప్రాయంగా వదులుకొని మళ్ళీ ఎలక్షన్ పోయి మళ్ళీ గెలిచి వచ్చేవాళ్ళు. అది కేసీఆర్ గారి ప్రజల మీద ఉన్నటువంటి నమ్మకం, ప్రజలకు కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి నమ్మకం. తెలంగాణ సాధించాలంటే 69 ఏళ్ల కోరిక తీర్చాలంటే కేసీఆర్ గారి వల్ల మాత్రమే అవుతుంది. ఈ పట్టు ఇప్పుడు వదిలితే మళ్ళీ ఇంకా జన్మలా రాదు అని చెప్పేసి కేసీఆర్ గారికి కోసం నిలబడ్డటువంటి మన తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణ ఆవిర్భావంలో అసూలు బాసినటువంటి విద్యార్థులకు కూడా నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ, ఇంకా ఏంటంటే ఆ రోజు 2009 దీక్షా దివస్ గురించి 2 నిమిషాలు చెప్పుకోవాలి. సిద్దిపేటలో మీటింగ్ దీక్షా దివస్ చేద్దామని వెళ్తుంటే ఈ రోజు కేటీఆర్ గారు జరిపినటువంటి అలుగునూరు చౌరస్తాలో అరెస్ట్ చేసి ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర పాలకులు ఆ జిల్లాలలో అయితే ఇబ్బంది అవుతుంది, కేసీఆర్ గారిని తట్టుకోవడం కష్టమని మిత్రులు చెప్పినట్టుగా అందరు చెప్పినట్టుగా రాజమండ్రి జైలు తరలించాలనే ఉద్దేశంతో తీసుకొని పోతూ ఏదో రాత్రి సమయమైందనో అంత దూరం ఎందుకని భావించారో, అక్కర్లేదని భావించారో కానీ ఖమ్మం కూడా ఆంధ్రలోని భాగమే, ఇక్కడ ఉద్యమం పెద్దగా లేదనుకొని భావించారు కానీ అక్కడే జరిగింది పొరపాటు. ఆ భావించి ఖమ్మంలో వాళ్ళు చేసిన పొరపాటు ఖమ్మంలో జైల్లో పెడితే జైల్లో నుంచి ఉద్యమాన్ని స్టార్ట్ చేసి అక్కడి నుంచే నిరాహార దీక్ష మొదలు పెడితే అత్యవసరంగా హాస్పిటల్కు తరలిస్తే హాస్పిటల్ నుంచి ఇక్కడ ఉంటే కూడా లాభం లేదు, ఉద్యమం ఊరెత్తున ఎగిసిపడేటట్టుందని భావించి ఇక్కడి నుంచి కూడా మళ్ళీ నిమ్స్ హాస్పిటల్ తరలించారు. అంటే 29వ తారీఖు ఇదే రోజు సరిగ్గా 15 ఏళ్ల క్రితం దీక్ష భూమి కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నినాదం స్వయంగా కేసీఆర్ గారు ప్రకటించుకొని తీసుకొచ్చి సాధించి పెట్టారు. వాస్తవంగా కూడా ఇద్దరు ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు లోక్సభలో, ఒక విజయశాంతి గారు, ఒక కేసీఆర్ గారు, ఎంత చాణక్య నీతి, ఎంత రాజనీతి, ఎంత చాకచక్యంగా తెలంగాణ సాధించారంటే ఇప్పుడున్న రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపు 88-90 సీట్లు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లో కూడా అంతమంది కలిసినా కూడా ఒక చిన్న రాష్ట్రం సాధించుకోలేకపోతున్నారు. కానీ కేవలం ఇద్దరు ఎంపీలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసి 69 ఏళ్ల కోరికను తీర్చారు. ఇవ్వని పరిస్థితి, తప్పని పరిస్థితిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఢిల్లీ ఉన్నటువంటి బీజేపీని కానీ కాంగ్రెస్ కానీ అక్కడ ఉన్న అందరిని ఒప్పించి వాళ్ళ మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నారు. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఈ దీక్షా దివస్